టీపీసీసీ సస్పెన్స్ కి తెరదించింది కాంగ్రెస్ అధిష్టానం. ఊహించినట్లే వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కి పార్టీ పగ్గాలు అప్పగించింది. కాంగ్రెస్ తో సుదీర్ఘ అనుబంధం ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కి ఇప్పటిదాకా ఓ లెక్క, ఇక నుంచి ఓ లెక్క. అధిష్టానం నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకుంటారా? తలపండిన నేతలని కొత్త అధ్యక్షుడు మెప్పించగలరా? ఎలా ఉండబోతోంది టీపీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ ప్రయాణం? అధికారంలో ఉన్న రాష్ట్రంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలంటే మామూలు విషయం కాదు. అన్నీ కలిసొచ్చి బీసీ నేత మహేష్ కుమార్ గౌడ్ కి దక్కింది ఆ అదృష్టం. హేమహేమిలు పోటీపడ్డ సీనియర్లు లాబింగ్ చేసిన ఉత్తర తెలంగాణ జిల్లాకు చెందిన మహేష్ కుమార్ గౌడ్ వైపే మొగ్గింది కాంగ్రెస్ అధిష్టానం. సీఎంగా రేవంత్ రెడ్డి ఉండటంతో బీసీ నేతకే టీపీసీసీ పగ్గాలిచ్చింది పార్టీ హైకమాండ్. మధుయాష్కి గౌడ్ లాంటి నేతలు పోటీపడ్డా ఎమ్మెల్సీగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కే ఛాన్స్ దక్కింది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత మొదట ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. కొత్త పీసీసీ చీఫ్ ని శాలువతో సత్కరించి అభినందించారు సీఎం రేవంత్. సీఎం నివాసంలో వినాయక పూజలో పాల్గొన్నారు మహేష్ కుమార్ గౌడ్ దంపతులు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం నివాసానికి వెళ్లారు మహేష్ కుమార్ గౌడ్. టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కిన తర్వాత టీవీ9 తో మాట్లాడారు మహేష్ కుమార్. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష స్థానం అనేది గొప్ప స్థానం. నాలాంటి కార్యకర్త స్థాయి నుంచి ఇక్కడికి వచ్చిన వారికి వరించడం అనేది మహా అద్భుతం. ఈ భాగ్యాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్ళి అన్ని వేళలా కార్యకర్తలకు అందుబాటులో ఉండి పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తారు. ఎస్సీ వర్గానికి ఇస్తే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎస్టీలకు అవకాశం ఇవ్వాలనుకుంటే బలరాం నాయక్ పేర్లు కూడా తెరపైకొచ్చాయి. కానీ చివరికి అన్ని ఈక్వెషన్స్ తో బీసీ నేతకే పెద్దపీట వేసింది అధిష్టానం. వివాదరహితుడు కావడం, పార్టీతో సుదీర్ఘ అనుబంధం మహేష్ కి ప్లస్ అయ్యాయి. టీపీసీసీ ప్రకటనతో కొందరు నేతలు నిరుత్సాహపడ్డా అధిష్టాన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తనకు ఓ టైం వస్తుందని ఎదురుచూస్తున్న జగ్గారెడ్డి కూడా రియాక్ట్ అయ్యారు. బీసీగా అధిష్టానం తీసుకున్న నిర్ణయంలో మహేష్ గౌడ్కి వచ్చింది. మళ్ళా రెడ్డి సామాజిక వర్గం ఇయ్యాలి అని అధిష్టానము ఎప్పుడైనా చర్చ జరిగినప్పుడు మళ్ళా జగ్గారెడ్డి ఆ చర్చలో కూడా ఉంటాడు. మళ్ళీ అప్పుడు ఖచ్చితంగా 6 గ్యారెంటీలాగే మహేష్ కుమార్ గౌడ్ ముందు అంతకు మించిన సవాళ్లున్నాయి. ఇప్పటిదాకా టీపీసీసీ చీఫ్ గా పార్టీని, సీఎంగా ప్రభుత్వాన్ని నడుపుతూ వచ్చింది ఒక్కరే. కానీ ఇప్పుడు పాలన రేవంత్ చేతులు, పార్టీ పగ్గాలు మహేష్ కుమార్ చేతుల్లో ఉన్నాయి. సీనియర్లు, జూనియర్లు, కొత్త పాత నేతల మధ్య సమన్వయం టీపీసీసీ చీఫ్ ముందున్న బిగ్గెస్ట్ ఛాలెంజ్.